నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ. ముందుగా హెడ్లైన్స్. స్పెయిన్లోని వాలెన్షియాలో 14 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో చెలరేగిన మంటలు. కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై కొనసాగుతున్న విచారణ. బాంబు పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీలో చేరిన పులివెందుల సీనియర్ నేత సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. వైసీపీ తీర్థం పుచ్చుకున్న చేగొండి సూర్యప్రకాష్ కు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. గోనా క్రీమ్ లైన్స్ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసుల దాడి. గడువు ముగిసిన ఫుడ్ కలర్ రసాయనాలను ఉపయోగిస్తున్న శ్రీనివాసరావు, భానుమూర్తిలపై అరెస్ట్. బెంగళూరులో పేలుడు ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు. స్పెయిన్లోని వాలెన్షియాలో 14 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం గురువారం సాయంత్రం ఓ అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. దాదాపు 350 మంది భవనంలో చిక్కుకున్నారు. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు అంతస్తుల నుంచి దూకారు. కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మొదటిగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు. కానీ కేఫ్లో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్లో బాంబు పెట్టడంతో పేలుడు జరిగిందని సర్కార్ తెలిపింది. బాంబు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల సీనియర్ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. సతీష్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తాను 27 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేశానని, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారని అన్నారు. సతీష్ రెడ్డి టీడీపీ తరపున వైఎస్ఆర్ పై 2 సార్లు, జగన్ పై 2 సార్లు పోటీ చేశారు. 2020లో టీడీపీకి రాజీనామా చేశారు. కానీ నేను ఎంత కష్టపడినా, నేను ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఒడిదుడుకుల్లోనే తెలుగుదేశం పార్టీకి కష్టపడినా కూడా అక్కడనేటువంటి నాయకత్వానికి నేను చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సింది పోయి నన్ను ఒక లాలూచిబడినటువంటి నాయకునిగా, నేను వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేసినటువంటి నాయకునిగా నా మీద అక్కడక్కడ మాట్లాడడం జరిగిన తర్వాత మనస్తాపానికి గురై 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు స్పష్టంగా నాకు జరిగినటువంటి అవమానం, నాకు జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ 4 సంవత్సరాలుగా దీన్ని ఏ రకంగా ప్యాచప్ చేయాలనేది కానీ, లేకుండా అంటే జరిగింది తప్పో, లేకుండా అంటే జరిగింది ఏదో వివరణ ఇవ్వాల్సింది పోయి 2020 వరకు నన్ను పట్టించుకున్నటువంటి, ఇప్పటి వరకు మొన్నటి వరకు పట్టించుకొని పోయినటువంటి పాపాన వాళ్ళు పోలేదు. కానీ పెద్ద మనసుతో నేను 27 సంవత్సరాలుగా పోరాటం చేసినప్పటికీ
ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన కల్పిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులతో కలిసి సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు సెంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల ప్రజా హక్కుల విధ్వంసపు పాలనను పాతరేసి తెలంగాణ ప్రజలు నవశకానికి నాంది పలికారన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే 6 గ్యారంటీలలో భాగంగా మెగా డిఎస్సి వేశామని తెలిపారు. గత దశాబ్ద కాలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే 4 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నియామకాలు ఏదైతే స్లోగన్ తోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడారో ఇవాళ విద్యార్థుల యొక్క త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు. ఇవాళ ఎన్నో రోజుల కాంచి ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకే పరిమితమై వయసు అయిపోయి ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణలో కనీసం పలకరించినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఏర్పడి రెండు నెలల సమయంలోనే 30,000 ఉద్యోగాలు పైచిలుకు ఉద్యోగాలు ఇలా వేసిరు. ఇలా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ అనేటువంటిది ఇలా అంతకంటే ఎక్కువ కూడా జరుగుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం, రోజు ఒక ప్రకటన వస్తుంది, రోజు ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఉద్యోగాల జాతర నడుస్తుంది తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణలో పేపర్ చూస్తే ఆ ప్రక్రియను వాళ్ళు పూర్తి చేయలేదు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు, మనం చూసాం. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సిని నిజంగా కూడా నిర్వర్తించడం. ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు అయితే ఉన్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తిరిగి తట్టాబుట్ట సర్దుకొని మనం యూనివర్సిటీలలో కావచ్చు, హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి. ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము. మెరిట్ స్టూడెంట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద దళిత బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాం, మెరిట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు వారు ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఈ పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకున్నారో అవి కేవలం ఇప్పుడు ఉన్నటువంటి బఠానీలను అమ్ముకున్నట్టుగానే ప్రశ్నపత్రాలను వాళ్ళు అమ్ముకున్నారు, మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఏవైతే రాబోతున్నాయో రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి పద్ధతిగా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఈ ప్రక్రియను మేము భర్తీ చేస్తాము. అలాగే నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కష్టపడి చదవండి, మెరిట్లో మీరు ఉద్యోగాలు సాధించండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించే బాధ్యత మీదేనని చెప్పేసి మీకు ఈ తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాపు సామాజిక వర్గ పెద్ద చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ నేడు వైసీపీలో చేరారు. సూర్యప్రకాష్ ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో చేగొండి సూర్యప్రకాష్ కు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. నమ్మి 2018 ఆగస్టులో నేను జనసేన పార్టీలో జాయిన్ అవటం ఇప్పటి వరకు కూడా దాంట్లో కంటిన్యూ అవడం జరిగింది. ఏ ఆశలతో అయితే వచ్చానో జనసేన పార్టీలోకి వెళ్ళానో బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఆయన నిలబడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
80% బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పుడో దామోదరం సంజయ్ గారి తర్వాత ఇప్పటి వరకు అధికారం దక్కనటువంటి వర్గాలకి ఒక ప్రతినిధిగా ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకుని ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అన్నాడు. కానీ ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నేను ప్రయాణం చేసినట్టు 6 సంవత్సరాల కాలంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్ ఇండస్ట్రీ ఏరియాలోని గోనా క్రీమ్ లైన్స్ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఐస్ క్రీంల తయారీలో గడువు ముగిసిన నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ రసాయనాలను ఉపయోగిస్తున్న శ్రీనివాసరావు, భానుమూర్తిలను అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్షిక బడ్జెట్ సమావేశం మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో 23 తీర్మానాలకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు మేయర్ జక్కా వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎస్ఎన్డిపి పనులలో జాప్యం గురించి, ఇతర సమస్యల గురించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని మేయర్ జక్కా వెంకటరెడ్డి తెలిపారు. వరకు ఇప్పుడు ఆగిపోయి ఉన్నదో ఎస్ఎన్డిపికి ఫండ్ ఏదైతే జిహెచ్ఎంసీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఈసారి ఏదైతే ఆ వర్క్స్ అని ఆపమని చెప్పి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో కౌన్సిల్ మొత్తం కూడా అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి గౌరవ మన మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు మున్సిపల్ శాఖకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఎస్ఎన్డిపి కోసం ఎస్పెషల్లీ, అట్లాగే వాటర్ కోసం మన దగ్గర ఎస్ఎన్డిపి 110 కోట్లు టెండర్ అయింది, అగ్రిమెంట్లు అయినా అన్నీ అయినాయి. కానీ నిధులు ఏదైతుందో జిహెచ్ఎంసీ ద్వారా నిధులు విడుదల కావాలి కాబట్టి మున్సిపల్ కాంట్రిబ్యూషన్ అవుతుందో అది మనం రిలీజ్ చేసినాం. దాదాపు 7 కోట్ల పైన మనం పేమెంట్ చేసినాం. జిహెచ్ఎంసీ బ్యాంక్లోనే 858 crore అవుతుందో దాంట్లో భాగంగా ఆ డబ్బులు జిహెచ్ఎంసీ వాళ్ళు విడుదల చేస్తలేరు కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం. అట్లాగే మన దగ్గర వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు మిషన్ భగీరథ 2 phase కింద క్రితం గవర్నమెంట్ 2 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఒకటి 50 లక్షలు, ఒకటి 20 లక్షల లీటర్లు. ఇంకొక 20 లక్షల లీటర్ సాయేశ్వరి గుట్ట మీద ఇంకా పనులు కొంచెం స్లో డౌన్ అయ్యాయి. సో దాన్ని కూడా స్పీడప్ చేసి అయితే 50 లక్షలు 20 లక్షల్లో కూడా నీళ్లు నింపాలి. ఇంతవరకు నీళ్లు నింపాలని చెప్పి ఈసారి అది కూడా ఉపయోగించుకుంటే, ఎందుకంటే ఇప్పుడున్న 40 లక్షల లీటర్లకు అంతకుముందు ప్రభుత్వం దినం తప్పించి దినం ఇచ్చే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వచ్చినాక మొన్న నుంచి అధికారికంగానే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే 2 days మధ్యలో గ్యాప్ ఇచ్చి 3rd day అంటే ఎవ్రీ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి, ఎందుకంటే రిజర్వాయర్ లేని దగ్గర ఇబ్బంది ఉందేమో కానీ మనకు కావాల్సినంత రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. 40 లక్షలు ఉండేది 90 లక్షలు పెంచినాం, అంటే 1,30,00,000 పెంచినాం కాబట్టి సో దాన్ని కూడా నీళ్లు నింపుకున్నట్టయితే మనకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. కాబట్టి మనకు ఆ నీళ్లు ఇంప్రూవ్ చేయాల్సింది కూడా ఈ 2 తీర్మానాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా అనుకున్నాం. సో ఇవి మేజర్గా
మన యొక్క బెంగళూరులో పేలుడు ఘటనలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ముషీరాబాద్ చౌరస్తా, ఇందిరా పార్క్, అశోక్ నగర్, బాగ్, లింగంపల్లి ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ముదిగొండ మండల కేంద్రంలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా 200 యూనిట్ల లోపు ఉన్న లబ్ధిదారులకు ఉచిత కరెంట్ అమలులో రసీదును ముదిగొండ మండల కేంద్రంలో జీరో బిల్ లబ్ధిదారులు అయినటువంటి కృష్ణయ్య, సునీల్లకు అందజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల తదితర మండలాలలో ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాలలో ఉన్న మంచినీటి బోర్లు చెడిపోయి గ్రామ శివార్లలో ఉన్న బావుల దగ్గర, మంచినీటి నల్లాల దగ్గర త్రాగునీటి కోసం ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. నీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో నియోజకవర్గంలోని మండలాలలో త్రాగునీటి సమస్య తీరడం లేదు. నియోజకవర్గంలోని మండలాలలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కూడా త్రాగునీటి కోసం గంటల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడిందని పలు గ్రామాల ప్రజలు శనివారం ఉదయం 11 గంటలకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్తూరు గ్రామంలో త్రాగునీరు సరఫరా లేదంటూ ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గత 4 నెలలుగా మిషన్ భగీరథ మోటార్లు పనిచేయక, నీటి సరఫరా లేక త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నా ఏ అధికారి తమ వంక చూడలేదని ఆగ్రహంతో శనివారం రోడ్డుపై ధర్నాకు దిగారు. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తూరు గ్రామంలో అందరూ కూడా పనికి అంటే శ్రామికులు కాబట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమై ఇక వాగులోంచి, కాలువల్లోంచి, స్థానికంగా ఉన్నటువంటి చెరువు వాగుల్లోంచి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు పోరాటం అనేది జరిగింది. కాబట్టి ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోవడంతో వాళ్ళు పని చేసుకొని ఇంటికి రావడం, బిందెలో నీళ్లు స్థానికంగా ఉన్నటువంటి బోర్లలో తెచ్చుకోవడం, వాగులలోకి వెళ్ళడం వాళ్ళకి బరువుగా అనిపించింది. ఈరోజు వాళ్ళు ఎలాగైనా సరే పోరాడి మనం ధర్నా చేసుకొని మన కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నివారించుకోవడానికి వారు ఈరోజు ధర్నాలో పాల్గొని దీనిని ఒక శాశ్వత పరిష్కారంగా మలుచుకోవడం కోసం మన ప్రజలు అనేది ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కొత్తూరు గ్రామానికి గత నెల రోజుల గురించి కాదు, గత 30 సంవత్సరాలు కూడా ఈ నీటి కొరత అనేది ఉంటూనే ఉంది. కొత్తూరు గ్రామం అంటేనే నీటి కొరత అని చాలా మంది నివాస యోగ్యులు కూడా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొత్తూరు గ్రామానికి ఎవరైనా సరే వసతి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా నీటి కొరతను గురించి ఎవరు కూడా స్థానికంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఈ కొత్తూరు గ్రామం అంటేనే నీటి ఎద్దడి అనే మాట అనేది ఊతంగా అయిపోయింది, అందరికీ ఊతమాటంగా అయిపోయింది. కాబట్టి ఈ కొత్తూరు గ్రామానికి స్థానిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు
ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించి తమ పేరుని శాశ్వతంగా ముద్ర వేయించుకోవాల్సిందిగా కొత్తూరు గ్రామ ప్రజలలో విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వెంగమాంబ హోటల్లో అత్తాపూర్ బ్రాంచ్ లోని జీహెచ్ఎంసీ కమిషనర్ రవికుమార్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆహారం సరిగ్గా ఇవ్వడం లేదని రోజు పేపర్లో కూడా చూస్తున్నారు. అదేవిధంగా పలు రెస్టారెంట్లపై మాకు ఫిర్యాదు అందగానే తనిఖీలు చేపడుతున్నాం. వెంగమాంబ గ్రాండ్ హోటల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో చాలా పత్రికా దాంట్లోనూ టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా ఈ యొక్క కొన్ని ఇన్సానిటరీ కండిషన్స్ హోటల్స్లో వస్తున్న సంగతిని తరచుగా మా దృష్టికి వచ్చింది. తర్వాత ప్రజలు కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఇటువంటి ఇష్యూస్లో ఆకస్మికంగా ఈరోజు ఎస్వీఎం దీన్ని హోటల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొద్ది మేరకు బారోలకు శానిటేషన్ మెయింటైన్ చేసినా మరి చివరికి మనం చూస్తూ ఉంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో నిన్న మొన్న తయారు చేసినటువంటి ఈ యొక్క చికెన్ పీసెస్, ఆ లెగ్ పీసులు, తర్వాత తందూరి ఐటమ్స్ అని అందులో పెట్టి ఉన్నాయి. ఏ ఫుడ్ అయినా కూడా మాంసం రెండోసారి దాన్ని ఉడికించి మళ్ళీ పెట్టకూడదు. దాని నుంచి విషతుల్యమైనటువంటి పదార్థాలు వెలువడతాయి కాబట్టి అదే ప్రజలకు అనారోగ్యంగా ప్రాణాలకు తోటి చెలగాటం అన్నట్టు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైంగా వాళ్ళను ముందు దఫాగా హెచ్చరించినాం. ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి దాన్ని పాడవేయించడం జరిగింది. తర్వాత మిగతా అంతా ఫుడ్ వేరే ఇంకెక్కడ ఏమైనా ఉందా హెవీగా అని సంగతి చూస్తే ఆ ఒక దీన్ని తప్పించి మిగతాది ఫ్రెష్ ఫుడ్డే ఉంది కాబట్టి ఆ శానిటేషన్ అనేది కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఒక్క చిన్న పొరపాటు అనేది కూడా కనబడకుండా దానిపైన జరిమానాతోటి పెట్టేసి మొదటి దఫాగా హెచ్చరించే వాళ్ళని 30 ఏళ్లుగా తాను తిరువూరు నియోజకవర్గంలో ప్రజలకు సేవలు చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. శనివారం తిరువూరు పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రజలతో ఆయన సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను తిరువూరుకు స్థానికుడని, ఎప్పుడు ప్రజా సేవలోనే ఉంటున్నానని, తనకు వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఇంకా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఏ పనులు ఏం చేద్దాం, ఈ డ్రైనేజీ మొత్తం మురికి లేకుండా చేసేద్దాం. అర్థమైందా? కేసీఆర్ నాని గారు కూడా పోటీ చేశారు ఎంపీగా. నేను కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఈ తెలంగాణకి ఎంట్రన్స్ తిరువూరు అంటే మన ఈ తిరువూరును చూస్తే వచ్చిన వాళ్ళు ఆంధ్రాను చూసి అదిరిపోవాలన్నమాట. అంత డెవలప్మెంట్ మనం తీసుకొద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేయూతనిస్తాడు. నేను చెప్పింది వింటారు. నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలుసుగా. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నారు. మీరు స్థానికుడిని. మీ అందరికి కూడా మీరు ఎన్నిసార్లు వచ్చారు నా దగ్గరికి? ఏ అవసరం వచ్చినా అందుకున్నాను లేదా, ఆదుకున్నాను లేదా? అది తిరువూరు నియోజకవర్గం పట్టణం 1వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అబద్ధము, మోసపూరితమని అన్నారు. ఒక పేదవాడు లోన్ తీసుకుని కారు కొంటే అతనికి సంక్షేమ పథకాలు రావు అంటున్న ఈ ప్రభుత్వం వల్ల అతను తెలంగాణలో కారు కొని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తెలంగాణకే వెళ్తుంది అన్నారు. సంక్షేమ పథకాలు ఎంత అబద్ధం, ఎంత మోసం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కారు డ్రైవరు చాలా సంవత్సరాలుగా కారు నడుపుతున్న డ్రైవర్గా జీవనోపాధి సాధిస్తున్న ఆ వ్యక్తి ఈ మధ్య కొంత లోన్ తీసుకొని ఒక కారు కొనుక్కున్నాడు. మరి ఆ కారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేస్తే కారు ఉందని చెప్పేసి అతను పేదవాడు, డ్రైవర్గా వృత్తిని కొనసాగిస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాడు. కానీ కారు ఉంటే మిగతా పథకాలకి మిగతా సంక్షేమ పథకాలకి అనర్హుడవుతాడు, అతని పేరు తీసేస్తారనే భయంతో తెలంగాణ వెళ్ళి కారు రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాడు. అంటే ఆ కారు రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే పన్ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, ఆయన విధానాల వల్ల జరుగుతున్న నష్టం ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే సంక్షేమ పథకాలన్నీ కూడా మోసం. అమ్మఒడికి సంబంధించి చాలా చాలా దారుణం. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, ఇల్లు కొద్దిగా పెద్దదుందని, అందరూ పేద కుటుంబాలే, కూలి పని చేసుకునే వాళ్ళే. అంటే కూలి పని చేసుకునే వాళ్ళు
కొంచెం మంచింట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ పథకాలు ఏవి వర్తించకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సూపర్ 6 పథకాలు ఏవైతే అమలు చేస్తున్నామో రాజకీయాలకు అతీతంగా అందరికీ అందిస్తాము. మెరుసుపల్లి షర్మిలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోవద్దని వైఎస్ఆర్టీపీ నాయకులు కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షర్మిల కారణంగా తెలంగాణలో లక్షలు ఖర్చు పెట్టామని అన్నారు. షర్మిల తెలంగాణ నాయకులకు క్షమాపణలు చెప్పి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆంధ్రాలో ఆమె పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎంతో కష్టపడి మరి సంకల్ప సభ స్టార్టింగ్ లో ఆ రోజు మరి ఆ మూమెంట్ లో కోవిడ్ పీరియడ్ లో కూడా మరి ఎస్పీ గారిని బతిలాడి మేము పర్మిషన్ తీసుకుంటే కొన్ని వందల మందికి అటాక్ జరిగి కొన్ని 15-20 మంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గున్నం నాగిరెడ్డి గారు మరి ఆంధ్రాలో ఉన్న వ్యక్తి, వారు మాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. గున్నం నాగిరెడ్డి గారు 11-12 రోజులు మరి హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విలేకరులు ఎంతోమంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పడిన సందర్భం ఉంది. సంకల్ప సభ మరి రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద పేరున్న నాయకుడు పేరు మరి పార్టీ పెడుతున్నారు కాబట్టి మరి వాయిదా వేసుకోండి అని చెప్పి బదిలాడిన సందర్భం ఉంది. అయినా కూడా మరి షర్మిల గారు వినకుండా మరి పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజున పార్టీ గురించి చెప్పడం జరిగింది సంకల్ప సభ చెప్పి. అలాగే వారి కోటరీలో ఎవరైతే ఉన్నారో, షర్మిల మేడం తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రప్రదంగా సతీష్ అనే వ్యక్తి, అలాగే కొండలరావు, అలాగే సుబ్బారావు, వీళ్ళ ముగ్గురు కూడా మరి తోడు దొంగలుగా అక్కడ ఆవిడ కోటరీని నడుపుతూ మరి 3800 కిలోమీటర్లు పాదయాత్రలో మొత్తం కూడా వీరు మెయింటెనెన్స్లో నడిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రప్రదంగా సతీష్ అనే వ్యక్తి ఆయన ప్రతి నాయకుడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భం. కడప ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ దుడుం దెబ్బ బాబుని కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నిర్ణయించిందని, కావున పార్టీ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు దుడం రెడ్డి బాబుని బలపరిచి మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ పార్టీలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ పార్టీలు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించావు. ఎంతసేపు ఉండే వాళ్ళ కనుక జెండాలు పట్టుకొని మోయించేదానికి తప్ప దేనికి పనికిరావనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే 175 స్థానాల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది మా ప్రశ్న. ఈ సందర్భంగా ఎవరైనా కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం డివిజన్లలో, మండలాలలో బీసీలు మా సోదరులు, బీసీలు బ్యాక్ బోన్, బీసీలు అంటే బిగ్ క్యాస్ట్ అని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం బీసీలు అంటే బ్యాడ్ క్యాస్ట్ అని వాళ్ళు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్పెయిన్లోని వాలెన్షియాలో 14 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో చెలరేగిన మంటలు. కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై కొనసాగుతున్న విచారణ. బాంబు పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీలో చేరిన పులివెందుల సీనియర్ నేత సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. వైసీపీ తీర్థం పుచ్చుకున్న చేగండి సూర్యప్రకాష్ కు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. గోనా క్రీమ్ లైన్స్ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసుల దాడి.
గడువు ముగిసిన ఫుడ్ కలర్ రసాయనాలను ఉపయోగిస్తున్న శ్రీనివాసరావు, భానుమూర్తిలపై అరెస్ట్. బెంగళూరులో పేలుడు ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.